హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం చూడబోతున్న వీడియో వచ్చేసరికి అలావు ఆట మరియు పాట గురించి అయితే తెలుసుకోబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం పండుగని చాలా ఘనంగా అయితే చేయబోతున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం పండగ జాన్ మొహమ్మద్ సాహెబ్ గారి ఫ్యామిలీ తరపున సైద్ మీరా మరియు సైదు గార్ల చేతుల మీదుగా వాళ్ళ మనవళ్ళు అయిన షేక్ మౌలానా మరియు హసేన్ మౌలా వీళ్ళంతా కలిసి చాలా అంగరంగ వైభవంగా పండుగని సెలబ్రేట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. చాంద్రాత్ వీడియో అయిపోయిన తర్వాత దానికి కంటిన్యూషన్ వీడియో అయితే ఉండబోతుంది. ఇలా మూడవ రోజు అలావునైతే తవ్వుతారు. ఇలా చిన్నగా తవ్వుతూ ఉండగా లాస్ట్ ఇయర్ చేసిన పండగకి సంబంధించిన పాలు పొంగించిన కుండ మరియు కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడతాయి అన్నమాట. ఫస్ట్ 1 రూపీ కాయిన్స్ చిన్నపిల్లలకి మరియు హెల్త్ బాగాలేని వాళ్ళకి ఒక హోల్ వేసి మెడలో వేసుకోవడం అలా కట్టుకుంటారు. ఎందుకంటే హెల్త్ బాగాలేని వాళ్ళకి ఆ కాయిన్స్ చలవా అని చెప్పేసి పోయిన సంవత్సరం నుంచి అలావు మట్టిలో ఉండడం కారణం చేత వేడి తగ్గించడం మరియు ఇతర కారణాలు కూడా ఉండడం చేత వాటిని 1 రూపీ కాయిన్స్ని అలా యూజ్ చేస్తారనమాట. కుండను తీసిన తర్వాత మధ్యలో గుంటలాగా తవ్వి చుట్టూ కట్టలాగా పోస్తారు. ఈ అలావును అమ్మగాను, మీకు వెనక వైపు ఏదైతే చెట్టు కనిపిస్తుందో దాన్ని నాన్నగాను భావిస్తారు. ఈ చెట్టు పేరుని మౌలాలి చెట్టు అని కూడా పిలుస్తారు. పీర్లకి అమ్మ అలావు అయితే నాన్న మౌలాలి గారు అని చెప్తారు. ఈ ప్రాసెస్ అంతా ఒక పద్ధతి ప్రకారం కొలతలతో చేయడం జరుగుతుంది. ఇక్కడ సహాయం చేస్తున్న వాళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఒకే ఫ్యామిలీ లాగా అందరం కలిసి చేసుకుంటారు. ఇక్కడ సహాయం చేస్తున్న వాళ్ళు మరియు అందరూ మా చుట్టాలు మరియు ఊళ్ళో వాళ్ళ సహాయ సహకారాలతో అయితే చేయడం జరుగుతుంది. ఈ పని అంతా ఎవరన్నా అలా మొక్కుకుంటే వాళ్ళు కూడా చేయొచ్చు. ఏమన్నా కష్టాలు అలా ఉన్న వాళ్ళంతా కూడా ఈ విధంగా మొక్కుకుంటారు. కొంతమంది ఈ సంవత్సరం నేను అలావు రెడీ చేస్తాను అని మొక్కుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళు కూడా వచ్చి ఈ పనిని చేయొచ్చు. దైవభక్తితో ఈ పనిని చేసినట్టయితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ పనిచేస్తున్న మా బంధువులు మరియు చుట్టాలు ఊర్లో వాళ్ళందరికీ మా జానమ్మద్ ఫ్యామిలీ వాళ్ళ తరపు నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇలా అందరూ తలా ఒక చేయి వేసి పని చేయడం వల్ల పని కూడా చాలా త్వరగా చాలా ఈజీగా అవుతుంది. ఈ రోజుతో మూడవ రోజు ఏదైతే పని అలావు గురించి చేస్తారో ఆ పని ఈ విధంగా ముగుస్తుంది. ఆ తరువాత 5వ రోజు అనగా మొహరం పండగ 5వ రోజు ఈ విధంగా ఎవ్వరూ తొక్కని చోటకి పొలాల్లోకి వెళ్ళి ఎవరు తొక్కని చోట శుద్ధమైన ఎర్రమట్టిని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా తెచ్చిన తర్వాత ఇంటి ఆడవాళ్ళు ఎవరైతే ఈ సంవత్సరం మొహరం పండగ చేస్తున్నారో వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు ఈ విధంగా ఎర్రమట్టిని అలావుకి చేతులతో అలకడం అయితే జరుగుతుంది. అమ్మ అయిన అలావు, నాన్నగారు అయిన మౌలాలి చెట్టు దగ్గర మొత్తం నీట్గా ఎర్రమట్టితో అలుకుతూ ఉంటారు. ఈ విధంగా నీళ్లు పోసుకుంటూ కొంచెం కొంచెంగా దిమ్మెల్లాగా 5, 7, 9 దిమ్మెల్లాగా అలావు దగ్గర ఈ విధంగా అలకడం అయితే జరుగుతుంది. అలావు అమ్మ దగ్గర అయిపోయిన తర్వాత నాన్న దగ్గర కూడా ఈ విధంగా మెట్లు మరియు ప్యాచ్లు ఏమన్నా ఉంటే ఇలా ప్యాచ్ వర్క్ లాగా చేయడం జరుగుతుంది. ఇలా చెట్టు దగ్గర మరియు జెండాలు నిలబెట్టే దగ్గర ఈ విధంగా నీట్గా ఉండాలని చెప్పేసి అక్కడ కూడా అలుకుతారు. ఇదంతా కూడా 5వ రోజు ప్రాసెస్లో అయితే జరుగుతుంది. చివరికి 5వ రోజు సాయంత్రానికి అలావు ఈ విధంగా ఆరి బాగా గట్టిపడుతుంది. చాలా చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మౌలాలి చెట్టు దగ్గర కూడా పని అంతా పూర్తయిపోతుంది. ఈ రోజు అనగా 7వ రోజు చిన్న షరగత్ చేసేది 7వ రోజు. 7వ రోజు పీర్ల పెట్టని బాగా తుడిచి గంధం బొట్లయితే పూయడం జరుగుతుంది. ఈ పనిని ఎవరైతే మొహరం పండగ ఈ సంవత్సరం చేస్తూ ఉంటారో ఆ ఇంటి గల ఆడవాళ్ళు ఈ పనిని మాత్రం చేయొచ్చు. ఇక్కడ పెట్టెకి అద్దుతున్న గంధబొట్లు ఏవైతే ఉన్నాయో ఆ గంధాన్ని ఎవరన్నా మొక్కుకున్నట్లయితే వాళ్ళు కూడా తెచ్చి ఇవ్వచ్చు. ఆ విధంగా తెచ్చి ఇచ్చిన గంధాన్ని పీర్ల పెట్టెకి మరియు పీర్లకి అయితే వేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు గంధాన్ని మరింత గాఢంగా అంటే థిక్గా పేస్ట్ లాగా తయారు చేసి ఈ విధంగా 2 వేళ్లతో ఇలా పెట్టెకి ఇరువైపులా అద్దుతూ ఉంటారనమాట. 7వ రోజు అనగా చిన్న షరగత్ రోజు
తెల్లవారుజామునే లేచి మొత్తము ఎర్ర రంగుని పూయడం జరుగుతుంది. మౌలాలి మరియు అలావు మొత్తం చోట్ల రెడ్ కలర్ మట్టిని లేదా పెయింట్ కొంచెం కలిపి ఈ విధంగా పూయడం జరుగుతుంది. ఆ తర్వాత వాటి మీద సున్నపు బొట్లు కూడా కొట్టడం జరుగుతుంది. అట్లా చేసినట్టయితే చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. చివరికి పెట్టె కూడా ముస్తాబైపోయిందనమాట. పీర్లు ఏవైతే పెడతారో ఆ పెట్టెను కూడా బాగా గంధపు బొట్లతో రెడీ చేశారు. ఈ రాయికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ కనిపించేది రాయి కాదు, హేజీత్ అంటారు. ఆ హేజీత్ రాయి దగ్గర దెయ్యాలు విడిపించడం అట్లాంటి పనులు చేస్తారనమాట. ఇక్కడ మా మావయ్య గారు చక్కగా కూర్చొని బొమ్మలు అయితే వేస్తున్నారు. ఇది మొత్తము 7వ రోజు చిన్న షరగతి రోజు పొద్దున్న ఇట్లా మౌలాలి గారి దగ్గర మా అత్తయ్య గారు సున్నం బొట్లు అయితే పెట్టడం జరుగుతుంది. చివరికి మన తెక్కలపాడు మొహరం పండగ చిన్న షరగతికి అయితే రెడీ అయిపోయింది. ఈ పని అంతా 7వ రోజు తెల్లవారుజామున చేయడం జరుగుతుంది. ఈ పనిలో భాగంగా ఊర్లో వాళ్ళందరూ బంధుమిత్రులు మరియు చాలామంది వచ్చి ఈ పనిలో చాలా సహాయం కూడా చేశారు. వాళ్ళందరికీ మా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏ రోజు నుంచి అయితే 3వ రోజు ఏ రోజైతే మనము తవ్వి స్టార్ట్ చేసామో అలావు ఆ రోజు నుంచి కూడా ఈ నిప్పు అనేది అగ్ని అనేది ఆర్పకుండా మండుతూనే ఉంటుందన్నమాట. ఇది చిన్న షరగతు పెద్ద షరగతు పండగ అయిపోయిన చివరి రోజు దాకా ఈ విధంగా వెలుగుతూనే ఉండాలి. ఈ వీడియోలో మాకు తెలిసినంత వరకు మేము వీడియోలో పెట్టడానికి అయితే ట్రై చేశాము. ఇందులో ఏమన్నా తప్పులు ఏమన్నా మంచి చెడులు ఏమన్నా ఉంటే మన్నించగలరు. ఇదంతా ఆరిపోయి అసలు చూస్తుంటే పండగ వాతావరణం అంతా మన దగ్గరే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ మహోత్సవానికి మీరందరూ కూడా విచ్చేసి చూసి ఆనందిస్తారని మేము భావిస్తున్నాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ.
రాబోయే చిన్న షరగత్ వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.